ఈ ఫోటోని ఇక్కడ తగిలించింది ఎవరు? చెప్పండి. రై కేశవ, ఆ ఫోటోని అక్కడి నుంచి తీసాయి. అసలు ఈ ఫోటోని ఎవరు బయటికి తీశారు? మనల్ని చూస్తుందేంట్రా? కొంపదేసి తెలిసిపోయిందంటావా? చెప్పండి. నేనే నాన్న. షర్మిల, ఫోటో స్టోర్ రూమ్ లో పాడైపోతుందని. పోనీ, మనిషి దూరం అయ్యాక ఫోటో ఉంటే ఏంటి, పోతే ఏంటి? ఇంకోసారి ఇలా జరిగిందంటే క్షమించను. ఏంట్రా అలా ఉన్నావు? మా అమ్మేమో వీళ్ళపైన ప్రేమను పెంచుకుంటుంది, వీళ్ళేమో మా అమ్మ పైన ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. ఈ రెండు కుటుంబాలు కలుస్తాయన్న నమ్మకం నాకు రోజు రోజుకు చచ్చిపోతుందిరా. ఏం చేయాలో అర్థం కావట్లా. మా నాన్న సంగతి తెలుసు కూడా. ఫోటో అక్కడ ఎందుకు పెట్టావు? ఈ ఇంటి ఆడపడుచు ఫోటో స్టోర్ రూమ్ లో ఉంటే ఈ ఇంటికి మంచిది కాదు, అందుకే తీసి హాల్లో పెట్టాను. ఓకే. హలో. ఏరా, యాగం ఎలా జరుగుతోంది అక్కడ? యాగం ఏంటండి? నువ్వు నరసింహనాయుడు గారింట్లో జరిపిస్తున్నావే యాగం అక్కడ, అది. నేను ఎవరింట్లో ఏ యాగం జరిపించట్లేదు నాన్నగారు. ఏమిటిది? పక్కనేమో ఏదో మంత్రాలు చదువుతున్నట్లు వినిపిస్తుంది అక్కడ. వీడేమో యాగం జరిపించట్లేదట్టున్నాడు ఇక్కడ. చెప్తా. ఒరే బంగారు పక్షి. ఎవరు? నరసింహశాస్త్రి గారా? మా కృష్ణశాస్త్రి యాగం జరిపిస్తున్నాడా అక్కడ? నాకు తెలియాలి. ఇక్కడ అద్భుతంగా జరిపిస్తున్నాడండి. అంటే సంభావన మొత్తం బొక్కేయటానికి యాగం జరిపించటం లేదు అని అబద్ధం చెబుతున్నాడన్నమాట మా పుత్రపక్షి అక్కడ. చెప్తా. ఇదిగో మేనేజర్ పక్షి, ఆ యాగం తాలూకు సంభావన మా అబ్బాయికి కాకుండా మా ఆవిడకి ఇప్పించాలి. దానికేం భాగ్యం అండి, పువ్వుల్లో పెట్టి మరీ ఇస్తాను. ఇదిగో వెర్రి పక్షి, నేను లేకుండా నువ్వు మా ఇంటికి పోల్తో వెళితే బాగుండదు. అక్కడ క్యాష్ తో వెళ్ళు. వీడొకడు అనుమాన పినుగులా ఉన్నాడు. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు వచ్చు మా వారిలాగే ఉన్నారేమిటి? ఎవరండి మీరు? నా పేరు బంగారు రాజండి. నరసింహశాస్త్రి గారు మీకు ఈ క్యాష్ ఇమ్మన్నారు. పువ్వుల్లో పెట్టిద్దామంటే పువ్వులు దొరకలేదు, అందుకే ప్లెయిన్ గా ఇస్తున్నాను. ఏమనుకోకండి. ఏమీ అనుకోలేండి, లోపలికి రండి. అదండి. రండి. ఎండను పడొచ్చారు, ఏం ముచ్చుకుంటారు? కొంచెం మజ్జిగ ఇవ్వండి, నిమ్మకాయ రసం పిండి. ఆయన కూడా ఎప్పుడు ఇంతేనండి. ఎండను పడిస్తే మజ్జిగ ఇమ్మంటారు, నిమ్మకాయ లేకపోతే అస్సలు తాగరు. ఆ క్యాష్ ఇవ్వండి. ఇప్పుడే వస్తాను. దీంతో కొంచెం టెన్షన్ గా ఉంది. ఇంకొంతసేపు అయితే మా ఆయన తెచ్చమంటుందో ఏంటో. పుచ్చుకోండి. మరీ 4 చుక్కలని ఇంకొంచెం పోయారా? లేవుగా. ఇతర ఫోటో ఇక్కడ ఉందేంటండి? వీడు మా ఏకైక సంతానం కృష్ణశాస్త్రి అండి. కృష్ణశాస్త్ర? ఇతర కృష్ణశాస్త్రి ఏమిటండి? ఇతర కృష్ణశాస్త్రి అవటానికి వీల్లేదు. అయ్యో భలేవారే, వీడేనండి కృష్ణశాస్త్రి. అగ్నిహోత్ర నరసింహశాస్త్రికి నాకు కలిగిన ఏకైక సంతానం అండి వీడు. సి బ్లాక్ వెళ్ళి సులేమాన్ అని గట్టిగా పిలవండి. దొంగని కొడుకు. వీడి కృష్ణశాస్త్రి అయితే మరి వాడేవాడు. ఐఎమ్ సులేమాన్. కోపం వచ్చినప్పుడు ఆయన కూడా అచ్చం ఇలాగే అరుస్తారండి. ఊరుకోమా. కోపం వచ్చినప్పుడు ఆయన ఇలాగ అరుస్తారండి, ఇలాగ అరుస్తాడు. చంపుతున్నావు నువ్వు. వచ్చి దగ్గర. మళ్ళీ ఎప్పుడు వస్తారండి? మళ్ళీ ఎప్పుడు వస్తారా అని. భయ్యా సులేమాన్ ఫోన్ చేస్తున్నాడు. ఇటు. అరే బేటా సులేమాన్, కైసా హై తూ? నేను బానే ఉన్నాను, మీరు బాగున్నారా? ఈ రోజు సగం ఖుషీగా ఉన్నాం, రేపు పుల్లు ఖుషీగా. అదేంటి? ఆ నరసింహనాయుడు గారి తమ్ముడిని రేపు కుమ్మేస్తున్నాం. తొందరపడకండి, నేను వచ్చేదాకా వెయిట్ చేయండి. నై బేటా, ఆల్రెడీ కరీం భాయ్ కి కాంట్రాక్ట్ ఇచ్చేసినాం, రేపు కొట్టడం గ్యారెంటీ. కారాపి కథం చేద్దామండి. కథం చేస్తే క్రిమినల్ కేసు అవుద్ది. వాళ్ళు మమ్మల్ని కొట్టినట్టు సివిల్ దెబ్బలు కొట్టు చాలు.
మధ్యలో వీళ్ళెవరు భయ్యా? వామ్మో, మనము కొట్టడానికే ట్రై చేస్తున్నాం, వీళ్ళెవరు చంపడానికే ప్లాన్ చేశారు. అరే ఆడు అచ్చు మన సులేమాన్ గడ్ లాగా ఉన్నాడు కదూ. అవును, అచ్చు సులేమాన్ లానే ఉన్నాడు, కానీ వాడు కాదు. వామ్మో, ఆడు చూసాడు. భాష తమ్ముళ్ళే మనుషులతో అటాక్ చేశారు అన్నయ్య. భాష నీ ప్రాణం తీస్తాన్రా. ఆగండి శాస్త్రి గారు, తప్పుకోండి. మీరు వెళ్ళడానికి వీల్లేదు. ఇది మా రెండు కుటుంబాలకు సంబంధించిన గొడవ. పక్క తప్పుకో. నాయుడు గారు, మహాచండీ యాగం జరిపిస్తున్న ఆ చేతులు రక్తంతో తడిస్తే మంచిది కాదు. యాగం పూర్తి చేయండి, అంతా మంచి జరుగుతుంది. నా మాట వినండి. ఏమండి, కృష్ణశాస్త్రి చెప్పేది కూడా నిజమేనండి. యాగం పూర్తయ్యే వరకు కాస్త ప్రశాంతంగా ఉండండి. ఆ నరసింహనాయుడు గారి తమ్ముణ్ణి నరికేసి ఆడి కూతుని కిడ్నాప్ చేసి తీసుకొస్తే దాన్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేసి ఈ ఇంటి పని మనిషిని చేద్దాం అనుకున్నా. నువ్వేంట్రా మధ్య పెద్ద పుడింగిల్లాగా పులేసాలు వేసుకుని వెళ్ళారు. ఆఖరికి నక్క చావు దచ్చి వచ్చారు. సిగ్గులేదు. అది కాదయ్యా. అదా ప్లాన్ ఎలా ఫెయిల్ అయిందో చెప్పక్కర్లేదు, వాణ్ణి ఎలా చంపాలో ఆలోచించండి. ఏం డౌట్ లేదురా పై, ఆ రోజు పులి వేసగాలను కొట్టింది మన సులేమానే. దేఖో సులేమాన్. చిన్న టెస్ట్ చేద్దాం. సులేమాన్ అని పిలుద్దాం. తిరిగాడు అనుకో, సులేమాన్ అని అర్థం. తిరగకపోతే చూడని అర్థం. సులేమాన్ అడుగు తిరుగు, వాడే సులేమాన్. రాంబాబు, అన్నయ్య పిలుస్తున్నారు, లోపలికి వెళ్ళి. అలాగేనయ్యా. అరే నీకే చెప్పేది, ఆగు. వదలండి. అసలు మీరందరూ నాయుడు గారు ఏం చేస్తున్నారు? స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ కి వెళ్తానని చెప్పి నువ్వు ఇక్కడ చేరి మమ్మల్ని అంటావు. అరే పాగల్, ఈ ఫ్యామిలీకి మన ఫ్యామిలీకి ఉన్న గొడవలు తెలియవా నీకు? అరే నువ్వు భాషా సరస్వతుల కొడుకు అని తెలిస్తే తుకడాలు కొట్టి చటాకు లెక్కన సేల్ చేస్తాడు ఆ నాయుడు గారు. అసలు ఇక్కడ ఏం చేయడానికి వచ్చావురా? మీరు సగం ఆస్తి కోసం కోర్టుకెళ్లారు, నేను ఈ మొత్తం ఆస్తి కొట్టేయడానికి ఇంటికి వచ్చా.
మొత్తం ఆస్తి కొట్టేయడానికి వచ్చావా? కాదురా, నా ప్రాణాలు తీయడానికి వచ్చావురా. అరే బేటా గెటప్ మార్చేసినావు, నమాజ్ మానేలేదు కదా. ఎన్ని పనులున్నా రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తున్నా. మీరు వెళ్ళిపోండి 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 వెళ్ళిపోండి. ఓం నమః శివాయ. అమ్మో అమ్మో, రోజుకి 5 సార్లు నమాజ్ కూడా చేస్తున్నావా? గురుగారు, ఆ ఇద్దరు అమ్మాయిలు నన్ను చూసి కన్ను కుడుతున్నాను, నేనేం చేయను? ఇద్దరితో ప్రొసీడ్. ఇప్పుడు చూడండి.